Dear viewers, good evening to all of you. Today I would like to deal with vocabulary improvement with different parts of speech of a word, part 13. Today I would like to talk about itinerary. Itinerary. Very important, popular, useful word. ఇలా పలకాలి, ఐటినరీ అని పలకాలి. ఐ అన్నమాట. ఏ ప్లాన్డ్ రూట్ స్పెల్లింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు. ROOT కాదు, ఇది రూట్, ఇది పాత్ అని. ఆర్ షెడ్యూల్ ఫర్ ఏ జర్నీ విత్ ప్లేసెస్ టు బి విజిటెడ్ అండ్ డేట్స్ ఆర్ టైమింగ్స్ అన్నమాట. టైమ్స్ అంటాడు. ప్రయాణ ప్రణాళిక, ప్రయాణ వివరాల పట్టిక. Example, they prepared a clear, detailed itinerary for our visit to Kashi. The itinerary covers 5 cities. ఇదన్నమాట. ఇది ఒక నౌన్. దాన్ని ఎలా వాడాలో చూసి తర్వాత యాడ్జెక్టివ్, ఐటినరెంట్, RANT గమనించాలి. యాడ్జెక్టివ్, ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రయాణం చేయడం. హీఈస్ అన్ ఐటినరెంట్ ఫ్రీలాన్సర్ ఆర్ టీచర్. అంటే అక్కడ విజిట్ చేసి చెప్తా ఉంటాడు. తర్వాత నౌను, ఐటినరెంట్నే నౌన్గా కూడా వాడతాడు. ఏ పర్సన్ ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అంటాడు. ద ఓల్డ్ ఐటినరెంట్ ఎర్న్స్ హిస్ లివింగ్ బై సెల్లింగ్ స్నాక్స్. ఏదో ఒకటి అమ్ముకొని ఆయన జీవనాన్ని గడుపుతున్నాడని. అట్లే వెర్బ్ కూడా ఉంది దీనికి. ఐటినరేట్ రేర్గా వాడతాడు అంటాడు. ద సీడ్స్ ఐటినరేట్ అక్రాస్ ది కంట్రీ స్ప్రెడింగ్ నాలెడ్జ్ అంటాడు. ఐటినరేట్ అంటే ఏంది? టు ట్రావెల్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ప్రయాణం చేయుట. అంటే రేరు వాడతారు, వెర్బ్గా కూడా వాడతారు. అట్లా ఈ వెర్బ్ నుంచి వచ్చిన యాబ్స్ట్రాక్ట్ నవరే ఐటినరేషన్. ద యాక్ట్ ఆఫ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అంటే. మై ఐటినరేషన్ లాస్టెడ్ ఫర్ సెవరల్ మంత్స్. నేను అటు ఇటు తిరుగుతా, ప్రయాణం చేయటం అని చాలా కాలం జరిగిందంట. సినానిమ్స్, ఈ నౌన్కి సినానిమ్స్ రాశారు. ట్రావెల్ ప్లాన్, రూట్, టూర్ ప్లాన్, అది మొదలైనవి. యాంటోనిమ్స్, అన్ప్లాన్డ్ జర్నీ, ఎయిమ్లెస్ వాండరింగ్, అలా. కామన్ కలొకేషన్స్, ట్రావెల్ ఐటినరీ, ఫ్లైట్ ఐటినరీ, ఫాలో ది ఐటినరీ, ప్రిపేర్ అండ్ ఐటినరీ. ఈ విధంగా కాంబినేషన్స్ అన్నమాట. ఏ పదాలతో కలుస్తుంది అనేది ఉదాహరణ. ఇది చాలా ఇంపార్టెంట్ నిజ జీవితంలో, స్పోకన్ కానీ రిటర్న్ ఏదైనా సరే యూసేజ్లు అనమాట. తర్వాత ఎగ్జామ్ టిప్స్. ఐటినరీ అంటే ఏంటి? ద రూట్ ఆఫ్ ఏ జర్నీ, అంటే ఏ ప్లాన్ ఆఫ్ వేర్ యూ విల్ ట్రావెల్, ఎక్కడ ట్రావెల్ చేయబోతున్నాం అని ఒక ప్లాన్ అనమాట. జర్నీ అంటే ది యాక్ట్ ఆఫ్ ట్రావెలింగ్, ప్రయాణం. రూట్, ది పాత్ టేకన్. షెడ్యూల్, ద టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్. చూసారా? ఈ బాగా ఒకటికి 2-3 సార్లు చదివితే ఇది మీ యూసేజ్లో కామన్ అయిపోవాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇది చాలా ప్రాణం అండి. ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించినవి. ఒక ఐడియా వస్తుంది మీకు. ఈ అడతాడు ఇది మనం యూసేజ్లో ఉపయోగపడతాయి. ఎక్కడైనా కలొకేషన్స్ అని నేను అన్నానంటే అది యూసేజ్ సంబంధించిందని తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.